నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అమెరికా వెళ్లారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా లండన్ వెళ్ళనున్నారు. మరి వాళ్ళిద్దరూ కలిసే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అమెరికాకి వెళ్ళిపోయారు. సో అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళనున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఆయన బెంగళూరులో ఉన్నారు. సో ఇప్పుడు మరి వాళ్ళిద్దరు కలిసే అవకాశం ఉందా అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా కలిసే అవకాశం ఉందంటారా అక్కడ వాళ్ళు? సో రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం టఫ్. కానీ పూర్వం జరిగినటువంటి కొన్ని సంఘటనలు కనుక మనం తీసుకొని ఉదహరించుకొని విశ్లేషణ కనుక చేసుకుంటే రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు అనేది మనం విశ్లేషించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిణామం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళారు. ఆయన మళ్ళీ తిరిగి 11వ తారీఖు రాబోతున్నారు. ఆయన షెడ్యూల్ ఏంటి? అమెరికాలో డల్లాసు, శాన్ ఫ్రాన్సిస్కో, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అమెరికాలో తిరిగి అక్కడ ఉండేటువంటి పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించాలి అనేది వాళ్ళ యొక్క ఎజెండా. రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, ఇంకొక మినిస్టర్స్, టీమ్ ఆఫ్ మినిస్టర్స్ వెళ్తున్నారు, అధికారులు కూడా వెళ్తున్నారు. అయితే ఇక్కడ అఫీషియల్ షెడ్యూల్ వరకే మనం చూద్దామా, లేదంటే అన్అఫీషియల్గా కార్యక్రమాలు ఉంటాయా అని అంటే డెఫినెట్గా ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినా కానీ అఫీషియల్ టూర్తో పాటు పర్సనల్ కొన్ని మీట్స్ కూడా ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి మీట్స్ ఉంటాయి, పర్సనల్ మీట్స్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్సనల్ మీట్స్ అక్కడ ఉంటాయా అంటే డెఫినెట్గా అమెరికాలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు బిజినెస్ టైకూన్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు అక్కడ ఉన్నప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయాన్ని డిసైడ్ చేస్తూ ఉంటారు. పరోక్షంగా వాళ్ళ ప్రభావం బాగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. దానికి ఒక ఉదాహరణ కనుక మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 2022 ఆ ప్రాంతాన తానా సభలు జరిగింది అమెరికాలో. ఆ తానా సభలకి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది అప్పుడే డిసైడ్ అయింది, అప్పుడే న్యూస్ వచ్చింది, అక్కడే డిసైడ్ అయిపోయింది, అక్కడే ఆ తర్వాత క్యారీ అయిపోయింది అది. బట్ డిసైడ్ అక్కడ అయ్యింది అనేది అప్పట్లోనే న్యూస్ వచ్చింది. ఆయన తానా సభలకి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి 2022లోనే వచ్చినటువంటి న్యూస్. దాన్ని నిజ రూపంలో మనం 2024 ఎన్నికల ముందు చూసాం. బీజేపీ కూడా పొత్తు ఉంటుంది అని చెప్పి అప్పట్లోనే వచ్చింది. అంటే అమెరికాలో ఉండేటువంటి బిజినెస్ టైకూన్స్ తెలుగు రాష్ట్రాల మీద ఎంత ప్రభావం చూపుతారనే దానికి ఇదొక చిన్న ఉదాహరణ నేను చెప్పింది. అలాగే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ఏ విధంగా వాళ్ళు ఎన్ఆర్ఐలు వచ్చేసి ఇక్కడ పనిచేశారనేది మనం అందరికీ చూసాం. 2019లో జగన్మోహన్ రెడ్డికి ఫండింగ్ ఇవ్వడానికి అక్కడి నుంచి బిజినెస్ టైకూన్స్ ఎంతమంది ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారో కూడా చూసాం. 2019లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావడానికి అమెరికాలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన బిజినెస్ టైకూన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ సహకారం సంపూర్ణంగా ఉంది అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కూడా అక్కడ ఉన్నటువంటి బిజినెస్ టైకూన్సే కారణం అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అప్పటి వరకు ఎన్నికల ముందు వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా ఉండేది. కానీ వీళ్ళు ఎన్నికల ముందు జరిగినటువంటి ఆటా సభలకు వెళ్ళారు. అక్కడ సభల్లో పార్టిసిపేట్ చేశారు ఇద్దరు. ఆ సందర్భంగా వీళ్ళిద్దరికి మధ్య సయోధ్య కుదిరించింది కూడా అక్కడ ఉన్నటువంటి బిజినెస్ టైకూన్సే అనేది అప్పట్లో వచ్చినటువంటి మరొక న్యూస్. అంటే ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క ప్రభావం తెలుగు రాష్ట్ర రాజకీయాల మీద ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి. ఇక ఇప్పుడు ఉండేటువంటి తెలుగు రాష్ట్రాల పరిస్థితిని చూస్తే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దించాలనుకున్నారు, దించేశారు. 2019లో ఎక్కించాలనుకున్నారు, ఎక్కించేశారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ దిగిపోవాలనుకున్నారు, దించేశారు, రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా కాపాడాలి, తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డికి అలాగే రేవంత్ రెడ్డికి మధ్య సయోధ్య కుదర్చాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక ప్లాన్, ఒక రూట్ మ్యాప్ అమెరికాలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన బిజినెస్ టైకూన్స్ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనేది లేటెస్ట్ న్యూస్. దాంట్లో భాగంగా ఇప్పుడు అమెరికా వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డిని కలవడానికి
లండన్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అవకాశం ఉంది. లండన్కి జగన్మోహన్ రెడ్డి వెళ్తే లండన్ నుంచి మధ్యలో ఏదో ఒక దేశంలో అటు అమెరికా నుంచి రేవంత్ రెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో రహస్యంగా ఒక సయోధ్య కుదర్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అనేది ఎన్ఆర్ఐలో నలుగుతున్నటువంటి చర్చ. సో ఇలాంటిది మనం గమనిస్తే కనుక ఇలాంటి గాసిప్ అనుకో, లేదంటే న్యూస్ అనుకో, ఏదన్నా అనుకో, ఎన్ఆర్ఐల నుంచి ఇలాంటి న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత 2024 పోలింగ్ అయిపోయిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయనేమో అమెరికా వెళ్ళాడు చంద్రబాబు నాయుడు, ఈయనేమో లండన్ వెళ్ళాడు ఇద్దరు ఫ్యామిలీతో వెళ్ళారు. ఆ సందర్భంగా వచ్చినటువంటి న్యూస్ ఏంటి, అమెరికాలో ఉండేటువంటి కొంతమంది ఈ జైగాంటిక్ ఉండేటువంటి టైకూన్స్, బిజినెస్ టైకూన్స్, వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిర్చారు. అధికారంలో ఎవరు వచ్చినా కానీ చట్టబద్ధంగా పోరాడదాం తప్పితే ఒకరికొకరు వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకునే దిశగా వెళ్ళొద్దు అనేటువంటి ఒక ఒప్పందం కుదిర్చారనేది అప్పట్లో వచ్చిన న్యూస్. అది నిజమా అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి, కక్షపూరితమైన రాజకీయాలు అయితే జరగట్లేదుగా. ఏదైనా సరే చట్టబద్ధంగా నేను చేస్తానని చెప్పి అంటున్నారు. చెప్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే కక్షపూరితంగా చేశాడో ఆ తరహాలో చంద్రబాబు నాయుడు చేయట్లా. అంటే ఆ న్యూస్ తప్ప అబద్ధమా అనేది మనం అర్థం చేసుకోవాలి జరుగుతున్న పరిణామాలను బట్టి. అంటే ఇది ప్రస్తుతం 2 నెలలే కాబట్టి మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఆ న్యూస్ నిజమేనా అనేదానికి. ఇప్పుడు ఇంకో న్యూస్ ఏంటి, వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డి గాను జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదో సయోధ్య గురించి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి బిజినెస్ టైకూన్స్ అనేది. అక్కడ నెల్లూరు సంబంధించినటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయనకి అన్ని రాష్ట్రాల్లో మనకు కనుక అపోలో హాస్పిటల్స్, యశోద హాస్పిటల్, తర్వాత కిమ్స్ లాంటివి ఉన్నాయి కదా, అలా అమెరికాలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఆయనకి హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్. సో ఆయన లీడ్ చేస్తాడు రెడ్డి సామాజిక వర్గాన్ని. ఆయన ఏది చెప్తే అది వింటారు. అక్కడ ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఎన్ఆర్ఐలు కానీ, లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి లీడర్లు కానీ ఆయన్ని ఖచ్చితంగా కలుస్తారు, ఆయన కన్సర్న్లో ఉంటారు అనేది ఒక టాక్ ఉంది చాలా కాలంగా. ఇప్పుడు ఆయనే ఈ రెడ్డి సామాజిక వర్గంలో డిస్ప్యూట్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్లో ఉండి పాలిటిక్స్ నడుపుకునేలాగా ఒక సయోధ్య కుదురుస్తాడు రేవంత్ రెడ్డితోటి అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి అటు తాడేపల్లికి రావట్లేదు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కానీ ఇక్కడ హైదరాబాద్కి రావట్లేదు లోటస్ పాండ్కి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు అనేది ఒకటి వినిపిస్తుంది కాబట్టి ఈయన బెంగళూరు వెళ్తున్నారు. అటు కాకుండా 2019 వరకు లోటస్ పాండ్ నుంచి రాజకీయం నడిపాడు జగన్మోహన్ రెడ్డి. అదే తరహాలో హైదరాబాద్లో బేస్ చేసుకుని లోటస్ పాండ్ నుంచి రాజకీయం నడపడానికి ఒక సయోధ్య కుదర్చడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బహుశా లండన్ వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి. లండన్ వెళ్తే కనుక వీళ్ళిద్దరిని ఏదో ఒక రహస్య ప్రాంతంలో కలిపి మాట్లాడటానికి ఆ బిజినెస్ టైకూన్స్ ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్ ఎన్ఆర్ఐలో నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళకపోయినప్పటికీ కూడా ఈ సయోధ్య త్రూ ఫోన్ కలవడానికి కూడా ప్రయత్నం చేస్తారు అనేది కూడా ఇంకొక న్యూస్. సో మొత్తం మీద ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ టూర్ అయిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలు కొంత మార్పు అయితే కనిపించే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో అనేది మాత్రం కొంత ఈ జరుగుతున్న పరిణామాలను బట్టి అంచనా వేసుకోవచ్చు.